హలో మేట్స్, మైనింగ్ మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మైనింగ్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే ఏంటి, దాని యొక్క పూర్తి వివరాలు మరియు దాని యొక్క ప్రాముఖ్యత గురించి చూద్దాం. ప్రతి DGMS ఎగ్జామ్లో సేఫ్టీ మేనేజ్మెంట్ గురించి చాలా ప్రశ్నలు అడుగుతారు, కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. సేఫ్టీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడం వలన చాలా వరకు గనులలో ప్రమాదాలు నివారించవచ్చు. కాబట్టి దీని పట్ల ప్రతి ఒక్క కార్మికుడు అవగాహన కలిగి ఉండాలి. మైన్లో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ గురించి మరియు దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల గనులలో చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చు. ఒక రకంగా గనులలో ప్రమాదాలు చాలా వరకు తగ్గడానికి కారణం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లానే అని చెప్పాలి. 9వ మరియు 10వ మైన్స్ సేఫ్టీ కాన్ఫరెన్స్ ద్వారా ఇండియన్ మైన్స్లో హెల్త్ మరియు సేఫ్టీ మేనేజ్మెంట్ని డెవలప్ చేయడానికి రిస్క్ మేనేజ్మెంట్ని వాడాలని రికమెండ్ చేయడం జరిగింది. 11వ మైన్స్ సేఫ్టీ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్క మైనింగ్ యాజమాన్యం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ని అమలు చేయడానికి సూచించారు. DGMS వాళ్ళు DGMS సర్క్యులర్ నంబర్ 13 ఆఫ్ 2002 ప్రకారం ఇండియన్ మైన్స్లో రిస్క్ మేనేజ్మెంట్ మీద చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేసే మేనేజ్మెంట్ ప్లాన్ని ఎలా అమలు చేయాలో మార్గనిర్దేశకాలు చేశారు. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ కోసం DGMS వాళ్ళు విడుదల చేసిన మరికొన్ని మార్గదర్శకాలు ఏంటంటే, DGMS సర్క్యులర్ నంబర్ 2 ఆఫ్ 2011లో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ని ఎలా అమలు చేయాలి మరియు దాన్ని ఎలా రివ్యూ చేయాలి అనేది తెలుపబడింది. DGMS సర్క్యులర్ నంబర్ 5 ఆఫ్ 2016లో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క సమర్థత గురించి తెలుపబడింది. సేఫ్టీ మేనేజ్మెంట్ టీమ్ని గనిని బట్టి గని మేనేజర్ ఏర్పాటు చేస్తారు. ఇందులో సేఫ్టీ ఆఫీసర్, వెంటిలేషన్ ఆఫీసర్, కొలరీ ఇంజనీర్, ఇన్ఛార్జ్ మైన్ ప్రొడక్షన్, ఇన్ఛార్జ్ మెకానికల్ సెక్షన్, ఇన్ఛార్జ్ ఎలక్ట్రికల్ సెక్షన్, ఇన్ఛార్జ్ మైన్ సర్వేయింగ్, ఇన్ఛార్జ్ సివిల్ వింగ్, సూపర్వైజర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వర్క్మెన్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్, ఎ మెంబర్ ఫ్రమ్ పిట్ సేఫ్టీ కమిటీ ఉంటారు. అదేవిధంగా రెగ్యులేషన్ నంబర్ 104ని కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017లో యాడ్ చేశారు. కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 రెగ్యులేషన్ నంబర్ 104 ప్రకారం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే ఏంటో చూద్దాం. నంబర్ 1, ద ఓనర్, ఏజెంట్ అండ్ మేనేజర్ ఆఫ్ ఎవ్రీ మైన్ షెల్, ప్రతి గని యజమాని, ఏజెంట్ మరియు మేనేజర్ ఐడెంటిఫైడ్ ద హజార్డ్స్ టు హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ద పర్సన్స్ ఎంప్లాయిడ్ ఎట్ ద మైన్ టు విచ్ దే మే బి ఎక్స్పోజ్డ్ వైల్ ఎట్ వర్క్. గనిలో పనిచేసే వ్యక్తుల ఆరోగ్యానికి మరియు భద్రతకు ప్రమాదాలను గుర్తించాలి. బి, అసెస్ ద రిస్క్స్ టు హెల్త్ అండ్ సేఫ్టీ టు విచ్ ఎంప్లాయీస్ మే బి ఎక్స్పోజ్డ్ వైల్ దే ఆర్ ఎట్ వర్క్. ఉద్యోగుల పనిలో ఉన్నప్పుడు బహిర్గతం అయ్యే ప్రమాదాలను అంచనా వేయాలి, పనిలో ఉన్నప్పుడు బహిర్గతం కావచ్చు. సి, రికార్డ్ ద సిగ్నిఫికెంట్ హజార్డ్స్ ఐడెంటిఫైడ్ అండ్ రిస్క్ అసెస్డ్, అంటే గుర్తించబడిన ముఖ్యమైన ప్రమాదాలను మరియు అంచనా వేసిన నష్టాలను నమోదు చేయాలి. డి, మేక్ దోస్ రికార్డ్స్ అవైలబుల్ ఫర్ ఇన్స్పెక్షన్ బై ద ఎంప్లాయీస్ అండ్ ఫాలో అన్ అప్రోప్రియేట్ ప్రాసెస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హజార్డ్స్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్స్. ఉద్యోగులు తనిఖీ చేయడం కోసం ఆ రికార్డును అందుబాటులో ఉంచాలి మరియు ప్రమాదాలను గుర్తించడానికి మరియు ప్రమాదాలను అంచనా వేయడానికి తగిన ప్రక్రియను అనుసరించాలి. 2, the owner, agent and manager of every mine, after consulting the safety committee of the mine and internal safety organization, shall determine all measures necessary to, అంటే ప్రతి గని యజమాని, ఏజెంట్ మరియు మేనేజర్ గని మరియు అంతర్గత భద్రతా సంస్థ యొక్క భద్రతా కమిటీని సంప్రదించిన తర్వాత అవసరమైన అన్ని చర్యలను నిర్ణయిస్తారు. ఏ, ఎలిమినేట్ ఎనీ రికార్డెడ్ రిస్క్, ఏవైనా నమోదైన ప్రమాదాలను తొలగించాలి. బి, కంట్రోల్ ద రిస్క్ ఎట్ సోర్స్, ప్రమాదం యొక్క మూలం దగ్గరే ప్రమాదాన్ని నియంత్రించాలి. సి, మినిమైజ్ ద రిస్క్, ప్రమాదాన్ని తగ్గించాలి. అండ్ డి, ఇన్ సో ఫార్ యాజ్ ద రిస్క్ రిమైన్స్, ప్రమాదం ఉన్నంత వరకు. ఐ, ప్రొవైడ్ ఫర్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించాలి. అలాగే ఇన్స్టిట్యూట్ ఏ ప్రోగ్రామ్ టు మానిటర్ ద రిస్క్ టు విచ్ ఎంప్లాయీస్ మే బి ఎక్స్పోజ్డ్, అంటే ఉద్యోగులు బహిర్గతమయ్యే ప్రమాదాన్ని పర్యవేక్షించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. Number 3, based on the identified hazards and risks, the owner, agent and manager of every mine shall prepare an auditable document called Safety Management Plan that forms part of the overall management and includes organizational structure, planning, activities, responsibilities, practices, procedures, processes and resources for developing, implementing, achieving, reviewing and maintaining a safety and healthy policy of the company.
అంటే గుర్తించిన ప్రమాదాలు మరియు నష్టాల ఆధారంగా ప్రతి గని యజమాని, ఏజెంట్ మరియు మేనేజర్ మొత్తం నిర్వహణలో భాగమైన సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనే ఆడిట్ చేయగల డాక్యుమెంట్ను సిద్ధం చేయాలి మరియు సంస్థ నిర్మాణం, ప్రణాళిక, కార్యకలాపాలు, బాధ్యతలు, ఒక సంస్థ యొక్క భద్రత మరియు ఆరోగ్య విధానాన్ని అభివృద్ధి చేయడం, అమలు చేయడం, సాధించడం, సమీక్షించడం మరియు నిర్వహించడం కోసం పద్ధతులు, విధానాలు, ప్రక్రియలు మరియు వనరులు వీటన్నింటినీ మేనేజ్మెంట్లో ఒక భాగంగా ఉపయోగించాలి. నంబర్ 4. It shall be the duty of owner, agent and manager to implement the measures determined necessary and contained in the safety management plan for achieving the objectives set out in subregulation 2 in the order in which the measures are listed in the said subregulation. సబ్రెగ్యులేషన్ 2లో పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి అవసరమైన భద్రతా నిర్వహణ ప్రణాళికను, నిర్ణయించిన చర్యలను అమలు చేయడం యజమాని, ఏజెంట్ మరియు మేనేజర్ యొక్క విధి. Number 5. The safety management plan shall contain a defined mine safety and healthy policy of the company. కంపెనీ గని భద్రత మరియు ఆరోగ్య పాలసీలను కలిగి ఉండాలి. బి. A plan to implement the policy. పాలసీని అమలు చేయడానికి ఒక ప్రణాళిక ఉండాలి. C. How the mine or mines intend to develop capabilities to achieve the policy. పాలసీని సాధించడానికి గని లేదా గనుల సమర్థతను అభివృద్ధి చేసుకోవాలి. D. Principal hazard management plans. ప్రధాన ప్రమాదాలను నిర్వహణ ప్రణాళికలు. E. Standard operation procedures. F. Ways to measure, monitor and evaluate performance of the safety management plan and to correct matter that do not comfort with the safety management plan. సేఫ్టీ మేనేజ్మెంట్ పనితీరును కొలవడానికి, పర్యవేక్షించడానికి మరియు అంచనా వేయడానికి మరియు సరిచేయడానికి మార్గాలు. G. A plan to regularly review and continually improve the safety management plan. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ని క్రమం తప్పకుండా సమీక్షించడానికి మరియు నిరంతరం మెరుగుపరుచుకోవడానికి ఈ ప్రణాళిక ఉండాలి. H. A plan to review the safety management plan if significant changes occur. ముఖ్యమైన మార్పులు సంభవించినట్లయితే భద్రతా నిర్వహణ ప్రణాళికను సమీక్షించే ప్రణాళిక ఉండాలి. మరియు I. Details of involvement of mine workers in its development and application. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యులైన కార్మికుల వివరాలు ఉండాలి. 6. The owner, agent and manager of every mine shall periodically review the hazards identified and the risk assessed to determine whether further elimination, control and minimization of risk is possible and consult with the safety committee on review. ప్రతి గని యజమాని, ఏజెంట్ మరియు నిర్వాహకుడు గుర్తించిన ప్రమాదాలు మరియు అంచనా వేసిన నష్టాలను ఎప్పటికప్పుడు సమీక్షించి మరింత నిర్మూలన, నియంత్రణ మరియు ప్రమాదాన్ని తగ్గించడం సాధ్యమేనా అని తెలుసుకోవడానికి మరియు సమీక్షలో సేఫ్టీ కమిటీని సంప్రదించాలి. Number 7. The owner, agent or manager of every mine shall submit a copy of safety management plan to the regional inspector who may at any time by an order in writing require such modifications in the plan as he may specify therein. ప్రతి గని యజమాని, ఏజెంట్ లేదా మేనేజర్ రీజనల్ ఇన్స్పెక్టర్కు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క కాపీని సమర్పించాలి. అతను ఎప్పుడైనా వ్రాతపూర్వకంగా ఒక ఆర్డర్ ద్వారా కావలసిన మార్పులు పేర్కొనవచ్చు. 8. The owner, agent and manager of every mine shall be responsible for effective implementation of safety management plan. ప్రతి గని యజమాని, ఏజెంట్ మరియు మేనేజర్ భద్రతా నిర్వహణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడానికి బాధ్యత వహిస్తారు. ఇప్పుడు ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ గురించి DGMS ఎగ్జామ్లో అడిగే కొన్ని ప్రశ్నల గురించి చూద్దాం. ముఖ్య గమనిక ఏంటంటే క్వశ్చన్ని పూర్తిగా చదివి ఆప్షన్ని క్లారిటీగా చూసిన తర్వాతే ఆన్సర్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. Question number 1. What is the main objective of SMP? A. Eliminate any recorded risk. B. Control the risk at source. C. Minimize the risk. D. All the above. Answer D. All the above. Question number 2. Who will be responsible for preparing a safety management plan? A. Manager. B. Agent. C. Owner. D. All the above. Answer D. All the above. Question number 3. The mine management consulting with dash organization the safety management plan. A. Safety committee. B. Internal safety committee. C. Both. D. None of the above. C. Both. Number 4. Which institution is responsible for implementing the safety management plan? A. Safety officer. B. Vocational training officer. C. Manager.
D. Owner, agent and manager. Answer D. Owner, agent and manager. Question number 5. As per the Coal Mines Regulation 2017, what is the regulation number safety management plan? A. 103, B. 110, C. 109, D. 104. Question number 6. Based on the identified hazards and risk, the owner, agent and manager shall prepare a auditable document called as Safety Management System, B. Safety Management Plan, C. Emergency and Evacuation Plan, D. None of the above. Answer B. Safety Management Plan. Question number 7. Which one of the factors is followed while preparing a safety management plan? Option A. Identify the hazard for health and safety. B. Assessment of risk to health and safety to which employees may be exposed. C. Follow an appropriate process for identification of hazards and assessment of risk. D. All the above. Answer D. All the above. Question number 8. Match the following. A. Eliminate, B. Control, C. Monitor. 1. Recorded risk, 2. Risk at source, 3. Employee may be exposed. A. A1, B2, C3, B. A3, B2, C1, C. A2, B1, C3, D. A1, B3, C2. సో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ గురించి మరిన్ని పూర్తి వివరాలు మా పార్ట్ 2లో చూద్దాం. అలాగే మీరు ఒక మైనింగ్ స్టూడెంట్ అయితే మీకు మైనింగ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా మీకు పుస్తకాలు అవైలబుల్గా లేకపోయినా మాకు ఈ వాట్సాప్ నంబర్కి టెక్స్ట్ చేయండి. మేము మీకు హోమ్ డెలివరీ ద్వారా పుస్తకాలని అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే విత్ అస్ మైనింగ్ స్టడీ సర్కిల్.